నమస్తే నేను ఇందు టిబెట్ బౌద్ధ మత గురువు దలైలామా చైనాకి షాక్ ఇచ్చినట్టు తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో చూసుకుంటే దలైలామా వారసత్వం ప్రక్రియ కొనసాగుతుందంటూ కూడా ఆయన పేర్కొన్నట్టు తెలుస్తుంది. అంటే అంతకుముందు చూసుకుంటే గనక అంటే ఈ అధికారం కేవలం గార్డెన్ ఫ్రాడన్ ట్రస్ట్ కి మాత్రమే ఉందంటూ కూడా దలైలామా ఆయన పేర్కొన్నట్టు తెలుస్తుంది. సో అంతకుముందు కూడా 2011లో కూడా ఈ అధికారానికి సంబంధించి అంటే దలైలామా వారసత్వానికి సంబంధించి భేటీ కూడా అయ్యారు బౌద్ధ మత పెద్దలతో కూడా ఆయన చెప్పుకొచ్చారు. సో ఎవరైతే బౌద్ధ మత పెద్దలు ఉన్నారో వాళ్ళు కూడా దీనికి అంగీకరించారంటూ కూడా దలైలామా చెప్పుకొచ్చారు. సో అంతకు ముందు అంటే 1969లో కూడా దలైలామా ఏదైతే వారసత్వం ఉందో అది కేవలం ప్రజలే నిర్ణయిస్తారంటూ కూడా ఆయన ఒకప్పుడు చెప్పుకొచ్చారు. అలాంటిది ఇప్పుడు చూసుకుంటే దలైలామా అధికారం కేవలం గాడ్ అండ్ ఫ్రాడ్ అండ్ ట్రస్ట్ కి మాత్రమే ఉందంటూ కూడా ఆయన పేర్కొన్నారు. సో ఇందులో ఎవరు జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదంటూ కూడా ఆయన చెప్పుకురావడం జరిగింది. అండ్ అలాగే చూసుకుంటే గనక అంటే టిబెట్ ని చెప్పు చేతుల్లో పెట్టుకొని ఆ దలైలామా వారసత్వాన్ని ఎంపిక చేసి చైనా గుప్పెట్లో పెట్టుకోవాలంటూ కూడా ట్రై చేస్తుందంటూ కూడా వార్తలు వినిపిస్తున్నాయి. సో ఫైనల్ గా చూసుకుంటే దలైలామా వారసత్వం కొనసాగుతుందంటూ కూడా టాక్ అయితే నడుస్తుంది. అయితే ఆ అధికారం మాత్రం కేవలం గాడ్ అండ్ ఫ్రాడ్ అండ్ ట్రస్ట్ కి మాత్రమే ఉందంటూ కూడా దలైలామా క్లారిటీ ఇచ్చినట్టు తెలుస్తుంది. అయితే ఈ దలైలామా వారసత్వానికి సంబంధించి అసలు ఏం జరుగుతుంది, ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారో ఒకసారి పూర్తిగా విశ్లేషించుకుందాం. ఇక్కడ మనం చూడొచ్చు, చైనాకు షాక్ ఇచ్చిన దలైలామా డ్రాగన్ కు ఆ అధికారం లేదని ప్రకటన. సో ఫైనల్ గా చూసుకుంటే టిబెట్ బౌద్ధ మత గురువు దలైలామా చైనాకైతే షాక్ ఇచ్చినట్టు తెలుస్తుంది. సో అధికారం ఏదైతే ఉందో దలైలామా 15వ వారసత్వం అధికారం కేవలం ఫ్రాడ్ అండ్ ట్రస్ట్ కి మాత్రమే ఉందంటూ కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు. చైనాకి లేదంటూ కూడా ఆయన పేర్కొనడం జరిగింది. సో నెక్స్ట్ చూసుకుంటే గనక టిబెట్ బౌద్ధ మత అత్యున్నత గురువు దలైలామా తాజాగా చైనాకైతే షాక్ ఇచ్చారు. 15వ దలైలామా ఎంపిక ప్రక్రియ కొనసాగుతుందని, దానిని నిర్వహించే అధికారం గాడ్ అండ్ ఫ్రాడ్ అండ్ ట్రస్ట్ కి మాత్రమే ఉందని తేల్చి చెప్పారు. సో ఈ నేపథ్యంలో చూసుకుంటే టిబెట్ అత్యున్నత గురువు దలైలామా ఒక చైనాకైతే షాక్ ఇచ్చినట్టు తెలుస్తుంది. అయితే ఏదైతే దలైలామా వారసత్వాన్ని 15వ వారసత్వాన్ని కొనసాగుతుంది, కాకపోతే అధికారం కేవలం గాడ్ అండ్ ఫ్రాడ్ అండ్ ట్రస్ట్ కి మాత్రమే ఉందంటూ కూడా ఆయన పేర్కొనడం జరిగింది. సో నెక్స్ట్ చూసుకుంటే 2011 సెప్టెంబర్ 24నే తాను టిబెట్ బౌద్ధ మత పెద్దలు, నాయకులు, ఇతర సంస్థలతో భేటీ నిర్వహించి తన వారసుడి ఎంపిక కొనసాగించాలా అనే అంశంపై అభిప్రాయాలు కోరినట్టు పేర్కొన్నారు. అండ్ అలాగే దీనికి అన్ని వర్గాల నుంచి సానుకూల స్పందనలు వచ్చాయన్నారు. స్పందించిన వారిలో టిబెట్ మత పెద్దలు, చైనాలోని వారు కూడా ఉన్నట్లు వెల్లడించారు. సో తన వారసత్వం భవిష్యత్తులో కొనసాగాలని వారంతా కోరుకున్నట్టు తెలిపారు. సో ఇప్పుడు చూసుకుంటే అంటే అంతకు ముందే 2011లో సెప్టెంబర్ 24న దలైలామా మత పెద్దలతోటి అండ్ అలాగే చైనాకి సంబంధించిన కొంతమంది పెద్దలతోటి కూడా ఈ విషయానికి సంబంధించి భేటీ అయినట్టు తెలుస్తుంది. సో దలైలామా వారసత్వాన్ని వాళ్ళు కూడా అంగీకరించారంటూ కూడా ఆయన చెప్పుకురావడం జరిగింది. సో ఫైనల్ గా చూసుకుంటే తన వారసత్వం కొనసాగాల వద్దా అనే విషయాన్ని ప్రజలే నిర్ణయిస్తారని తాను 1969లోనే వెల్లడించినట్లు దలైలామా పేర్కొన్నారు. తాజా అభిప్రాయాల ఆధారంగా గాడ్ అండ్ ఫ్రాడ్ అండ్ ట్రస్ట్ మాత్రమే దలైలామా పునర్జన్మను నిర్ణయిస్తుందని, ఈ ప్రక్రియలో మరెవరికి జోక్యం చేసుకునే అధికారం లేదని తేల్చినట్టు తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో చూసుకుంటే తన వారసత్వానికి సంబంధించి ఒకసారి 1969లోనే దలైలామా దీనికి సంబంధించి ప్రజలే నిర్ణయిస్తారంటూ కూడా ఒకప్పుడు ఆయన చెప్పారు. అలాంటిది ఇప్పుడు చూసుకుంటే దలైలామా అధికారం కేవలం గాడ్ అండ్ ఫ్రాడ్ అండ్ ట్రస్ట్ కి మాత్రమే ఉందంటూ కూడా ఆయన పేర్కోవడం జరిగింది. సో దలైలామా చూసుకుంటే వారసత్వానికి సంబంధించి ఆయన అంగీకరించారు. అండ్ దానికి సంబంధించి ఒక క్లారిటీ కూడా ఆ పవర్స్ కూడా కేవలం గాడ్ అండ్ ఫ్రాడ్ అండ్ ట్రస్ట్ కి మాత్రమే ఇచ్చారంటూ కూడా తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే గనక టిబెట్ ను గుప్పెట్లో పెట్టుకోవడానికి తమ చెప్పు చేతుల్లో ఉండే కీలు బొమ్మను దలైలామా వారసుడిగా ఎంపిక చేయాలని చైనా ఎప్పటి నుంచో ఉబలాట పడుతోంది. అలాంటిది ఆ ప్రాంతాన్ని 1950లో ఆక్రమించిన చైనా ఆ తర్వాత దాన్ని తన భూభాగంలోకి మార్చేందుకు ఎన్నో ప్రయత్నాలు చేసింది. సో టిబెట్ ను గుప్పెట్లో పెట్టుకోవడానికి అండ్ దలైలామా వారసత్వాన్ని ఎంపిక చేసుకోవడానికి చైనా అంటే టిబెట్ ను గుప్పెట్లో పెట్టుకోవడానికి చైనా ఎన్నో ట్రిక్స్ కూడా ప్లే చేసిందంటూ కూడా
తెలుస్తుంది. అండ్ అలాగే ఆ ప్రాంతాన్ని 1950లో ఆక్రమించిన చైనా తర్వాత దాని ఆ భూభాగంలోకి మార్చేందుకు ఎన్నో ప్రయత్నాలు కూడా చేశారంటూ కూడా చెప్పుకొస్తున్నారు. అండ్ ముఖ్యంగా చైనీస్ మామూలున్న హాన్ జాతి ప్రజలు ఇబ్బడి ముబ్బడిగా టిబెట్ లో స్థిరపడేలా చేసింది. ఆక్రమణ తర్వాత లక్షల సంఖ్యలో అక్కడి చిన్నారులను దూర ప్రాంతాలకు తరలించి వారికి బ్రెయిన్ వాష్ చేసింది. అక్కడి పీఠభూమిలో విస్తారంగా బొగ్గు, రాగి, క్రోమియం, లిథియం, జింక్, సీసం, బోరాన్ నిక్షేపాలు ఉండడంతో వాటిపైన చైనా కన్నేసింది. సో ఎక్కడైతే అక్కడ లక్షల సంఖ్యలో చిన్నారులు ఉన్నారో వాళ్ళను కూడా బ్రెయిన్ వాష్ చేసినట్టు తెలుస్తుంది. అండ్ అలాగే కొన్ని ఖనిజాలను ఏదైతే బొగ్గు కానివ్వండి, రాగి కానివ్వండి, క్రోమియం కానివ్వండి, లిథియం, జింక్, సీసం, బోరాన్ నిక్షేపాలు అంటే ఏవైతే ఉన్నాయో వ్యర్థాలు కానివ్వండి వాటిపై కూడా చైనా కన్నేసినట్టు తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే కనుక టిబెట్ పట్టు కోసం భవిష్యత్తులో దలైలామా స్థానాన్ని కబ్జా చేయాలని చైనా భావించింది. ఆ స్థానం ఎంపికలో పంచెన్ లామా పాత్ర చాలా కీలకం. సో టిబెట్ పట్టు కోసం భవిష్యత్తులో దలైలామా స్థానాన్ని కబ్జా చేయాలని చైనా భావించింది అన్నట్టు కూడా చెప్తున్నారు. అండ్ అలాగే ఆ స్థానం ఎంపికలో పంచెన్ లామా పాత్ర కూడా చాలా కీలకం అంటూ కూడా చెప్పుకొస్తున్నారు. సో టిబెట్ లోనే ఉండిపోయిన పంచెన్ లామా 1989లో అనుమానాస్పద స్థితిలో మరణించారు. ఆయన పైన విష ప్రయోగం చేశారంటూ కూడా కొన్ని వార్తలు అయితే వినిపిస్తున్నాయి. సో టిబెట్ లో ఉండిపోయిన పంచెన్ లామా 1989లో అనుమానాస్పద స్థితిలో అయితే మరణించినట్టు తెలుస్తుంది. సో ఆయనపై విష ప్రయోగం చేసిన ఆరోపణలు కూడా వినిపిస్తాయంటూ కూడా వాళ్ళు చెప్పుకొస్తున్నారు. ఆ నెక్స్ట్ చూసుకుంటే గనక ఈ ఎత్తుగడలను గ్రహించిన దలైలామా తన పునర్జన్మ టిబెట్ బయట కూడా జరగొచ్చని ప్రకటించారు. దీంతో పాటు వారసుని ఎంపిక చేసే ప్రక్రియ కూడా తమదేనని తేల్చి చెప్పారు. సో ఇదంతా జరిగిన తర్వాత ఈ ప్రక్రియ టిబెట్ బయట కూడా జరిగే అవకాశం ఉందంటూ కూడా దలైలామా చెప్పుకురావడం జరిగింది. సో ఈ నేపథ్యంలో అంటే దీంతో పాటు ఆయన పునర్జన్మ కూడా ఎంపిక చేసే ప్రక్రియ కూడా ఉంటుందంటూ కూడా ఆయన ఫైనల్ గా చెప్పుకురావడం జరిగింది. కాకపోతే ఆ పవర్స్ మాత్రం గాడ్ అండ్ ఫార్డ్ అండ్ ట్రస్ట్ కి మాత్రమే ఉంటుందంటూ కూడా ఆయన ఒక క్లారిటీ కూడా ఇచ్చిన విషయం మనకు తెలిసిందే. సో నెక్స్ట్ చూసుకుంటే దలైలామా వారసుడికి ఖచ్చితంగా తమ ఆమోద ముద్ర ఉండాల్సిందేనని చైనా బుధవారం ప్రకటించింది. అంటే దలైలామా వారసుడికి ఖచ్చితంగా తమకు ఆమోద ముద్ర ఉండాలంటూ కూడా చైనా ఫైనల్ గా ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చినట్టు తెలుస్తుంది. అండ్ ఈ మేరకు ఆ దేశ విదేశాంగ ప్రతినిధి మావో నింగ్ ప్రకటన విడుదల చేశారు. సో ఈ ప్రకటనకు సంబంధించి ఆ దేశ విదేశాంగ మంత్రి మావో నింగ్ అయితే ప్రకటన విడుదల చేశారంటూ కూడా వార్తలు అయితే వినిపిస్తున్నాయి. అండ్ పైగా వారసుడి గుర్తింపు కార్యక్రమాన్ని చైనాలోనే పురాతన విధానాలను అనుసరించి నిర్వహించాలన్నారు. సో ఏదైతే దలైలామా వారసత్వం ఉందో అది కూడా చైనాలోనే వాళ్ళ పద్ధతుల ప్రకారం జరగాలంటూ కూడా చైనా కూడా ఒక ప్రకటన చేసినట్టు తెలుస్తుంది. దానికి సంబంధించి విదేశాంగ మంత్రి కూడా ఒక ప్రకటన నిన్న స్టేట్మెంట్ కూడా ఇచ్చినట్టు తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే కనుక వారసుడి ఎంపికలో బయటి వారి జోక్యం ఉండదని దలైలామా పేర్కొన్న గంటల్లోనే బీజింగ్ నుంచి స్పందన వెలువడడం గమనార్హం. అంటే ఏదైతే దలైలామా చెప్పారో ఏదైతే అంటే ఆయనకు సంబంధించి వారసత్వంకి సంబంధించి ఆ రైట్స్ పవర్స్ కేవలం గాడ్ అండ్ ఫ్రాడ్ అండ్ ట్రస్ట్ కి ఉంటుందని ఎప్పుడైతే ప్రకటన చేశారో ఆ ప్రకటన చేసిన కొద్ది సమయం వ్యవధిలోనే వీళ్ళు కూడా బీజింగ్ నుంచి ఈ ప్రకటన చేశారంటూ కూడా ఒక వార్తలు కూడా వెలువెత్తుతున్నాయని చెప్పొచ్చు. అంటే ఓ రకంగా చూసుకుంటే ఆ దలైలామా చేసిన స్టేట్మెంట్ కి వీళ్ళు చేసిన స్టేట్మెంట్ కి ఒక ఫైట్ లాగా నడుస్తుందని కూడా చెప్పొచ్చు. సో నెక్స్ట్ చూసుకుంటే కనుక ప్రస్తుతం ఆయనకు 90 ఏళ్ళు నిండడంతో వారసుడి ఎంపిక ప్రక్రియ వేగవంతమైంది. సో దలైలామా వయసు ఇప్పుడు చూసుకుంటే కనుక 90 ఏళ్ళు కాబట్టి సో ఆయన వారసుని ఎంత తొందరగా తీసుకొస్తే అంత మంచిదంటూ కూడా సో అదే పనిలో కూడా ఒక కొత్త ఎవరినైనా వారసుడిగా ఎంపిక చేయాలంటూ కూడా ఆ ట్రస్ట్ కి సంబంధించిన వాళ్ళు కూడా నిర్ణయించాలంటూ కూడా కొంచెం వేగవంతమైన పనులు కూడా ముందుకు సాగుతున్నట్టు తెలుస్తుంది. సో ఫైనల్ గా చూసుకుంటే టిబెట్ గురువు దలైలామా చైనాకైతే షాక్ ఇచ్చారు. అంటే తన పునర్జన్మ లేకపోతే తన వారసత్వం మాత్రం కొనసాగుతుందని కూడా ఆయన పేర్కొన్నారు. అలాంటిది కేవలము గాడ్ అండ్ ఫ్రాడ్ అండ్ ట్రస్ట్ కి మాత్రమే రైట్స్ అండ్ పవర్స్ ఉన్నాయి, ఎవరికి లేదు, ఎవరు జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదంటూ కూడా ఆయన పేర్కొన్నారు. సో దీనికి సంబంధించి అంతకు ముందు కూడా ఆయన మాట్లాడిన విషయం మనకు తెలిసిందే. అయితే అప్పుడు కూడా అందరూ కూడా అంగీకరించారు. ఎవరైతే బౌద్ధ మత పెద్దలు ఉన్నారో లేకపోతే చైనాకి సంబంధించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా అందరూ కూడా
అంగీకరించారు. సో ఇప్పుడు ఫైనల్ గా చూసుకుంటే దలైలామాకి సంబంధించిన వారసత్వం తొందరలో రాబోతుంది అంటూ కూడా చెప్పుకొస్తున్నారు. ఓ ట్రస్ట్ కి సంబంధించిన వాళ్ళు, గాడ్ అండ్ ఫార్డన్ ట్రస్ట్ కి సంబంధించిన వాళ్ళు ఆ నిర్ణయాన్ని కూడా తొందరగా తీసుకురాబోతున్నారు అంటూ కూడా చెప్పారు. కాకపోతే ఇప్పుడు చూసుకుంటే చైనాకి సంబంధించిన వాళ్ళు కూడా తమ తమ వ్యవధిలోనే తమ దాంట్లోనే ఈ వారసత్వం కూడా జరగాలంటూ కూడా వాళ్ళు కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో ముందు ముందు మరి దలైలామా వారసత్వానికి సంబంధించి అసలు ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటారో, సో మరి వారసత్వము ఎవరు రాబోతున్నారు అనేది ఒక కీలకంగా మారిందని చెప్పొచ్చు.